ఫిబ్రవరి 7న 'తండేల్' మూవీ రిలీజ్ కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. సో, తన మానాన తను షూట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఇచ్చిన మాట ప్రకారం అది విధంగా చేశాడు. చేసి మరి అందరికీ భోజనం పెట్టాడన్నమాట. అసలు ఏం జరిగింది? నాగ చైతన్య ఏం చేశాడు? ఆ ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళే ముందు మీరు గనక మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. ఇలాంటి అప్డేట్స్. సో, అసలు విషయం ఏంటి అంటే 'తండేల్' మూవీ రిలీజ్‌కి ఇంకొన్ని రోజులు మహా అయితే ఒక 15 రోజులు ఎంతో డిఫరెన్స్ ఉందన్నమాట. సో, ఇంతలోనే నాగ చైతన్య గారు ఒక మాటిచ్చారన్నమాట అక్కడ ఉన్న ప్రజలందరికీ. అంటే ఈ మూవీలోని జరిగిన సంఘటన అది ఎక్కడంటే శ్రీకాకుళానికి జరిగిన యదార్థ సంఘటనల ప్రకారం ఈ మూవీ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నారు. కదా! అందరికీ తెలిసిందే అది. సో, ఇందులోని అక్కడ ఉన్న ప్రజలందరికీ నాగ చైతన్య ఏ విధంగా మాటిచ్చాడు అంటే, నేను ఈ షూట్ అయిపోయేసరికి మీ అందరికీ మంచి చేపల కూర మీ స్టైల్‌లో మీరు ఏ విధంగా చేసుకుంటారో అదే స్టైల్‌లో నేను మంచి కూర వండి మీ అందరికీ భోజనం పెడతా అనే విధంగా అయితే వాళ్ళకి మాటిచ్చాడంట. అదే విధంగా చేసి చూపించాడు గూడా. అంటే ఆ విధంగా చేశాడు. ఉండి మరి వాళ్ళకి తినిపించాడంట భోజనం అదిని. నిజంగా ఇది మాత్రం ఫుల్‌గా అంటే మూవీ టీమ్ ఈ వీడియో తీసి షేర్ చేసిందంట సోషల్ మీడియాలోని. విపరీతంగా ఈ వీడియో అయితే వైరల్ అవుతుందన్నమాట. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పటికొచ్చి ఏ హీరో కూడా ఈ విధంగా చేసుండడు అనేసైతే చాలా పెద్ద ఫ్యాన్స్ అయితే అంటున్నారనమాట. మా అన్న ఆ విధంగా చేశాడని అభిమానులు కూడా చాలా సంబరపడిపోతున్నారనమాట. సో, ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నాగ చైతన్య గారి కెరియర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో తీస్తున్న మూవీ ఈ 'తండేల్'. సో, మీ అందరికీ తెలుసు కదా! లవ్ స్టోరీతో ఆల్రెడీ సాయి పల్లవి గారు, అదే విధంగా నాగ చైతన్య గారు ఏ విధంగా జోడీ కట్టారో. సో, ఇప్పుడు రెండో మూవీగా ఈ మూవీ వస్తుందనమాట 'తండేల్'. మరి ఈ మూవీ ఏ విధంగా ఉంటుందో చూడవలసి ఉంది. నిజంగా ఈ మూవీ గురించైతే చాలా 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 మంది వెయిట్ చేస్తున్నారనమాట. సముద్రం బ్యాక్ డ్రాప్ కింద అంటే అక్కడ జరిగిన కొన్ని యదార్థ సంఘటనల కారణంగా తీసుకొని ఈ విధంగా మూవీనైతే తెరకెక్కిస్తున్నట్టు మనకు గట్టిగా వినిపిస్తున్న టాక్ అనమాట. ఇంకొన్ని రోజులు ఉంటే ఈ మూవీ మన ముందుకొచ్చేస్తుంది. ఈ మూవీ అంటే దగ్గరలో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద మూవీస్ అయితే ఏమీ లేవు. వస్తే చిన్న చిన్న మూవీస్ రావచ్చు. ఆ టైంలోనైతే. సో, ఖచ్చితంగా ఈ విధంగా చేశారైతే చాలా ఇదనిపించాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ మూవీ మాత్రం చిన్న పాజిటివ్ టోక్ ఉంది సరే వేరే లెవెల్‌లో ఆడేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. నాగ చైతన్య గారు ఆ విధంగా చేయడం కారణంగా అక్కడున్న ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విపరీతంగా సరే హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారనమాట. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసి నాగ చైతన్య ఈ విధంగా చేయడం కరెక్టా? రాంగా? కామెంట్ చేసేయండి. థాంక్ యూ.